ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఈ నెల 18వ తేదీన వరద ఉప్పొంగి గుమ్మడిపల్లి గ్రామం వద్ద పెదవాగు ప్రాజెక్టు గండిపడి కట్టతెగిన ప్రాంతాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. కలెక్టర్ జితేష్ బి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, స్థానిక ఎమ్మెల్యే జారి ఆదినారాయణతో కలిసి ధ్వంసమైన ప్రాజెక్టు ప్రదేశంలో కలియ తిరిగి చూసి ప్రాజెక్టుకు ఇంతటి గండిపడడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారుల ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం కోయ రంగాపురం, గుమ్మడిపల్లి, కొత్తూరు గ్రామాల్లో 51 మంది వరద ముంపు నిర్వాసితుల ఇళ్లకు మంత్రి పొంగులేటి స్వయంగా వెళ్లి పిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. గారు, ఖర్గే గారు, ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని సుమారు 31,000 కోట్ల రూపాయలు రైతులకి అండగా ఉండే దాంట్లో భాగంగా, రైతుని రాజు చేసే దాంట్లో భాగంగా 18వ తారీఖు నాడు 6,000 పైచిలకు కోట్ల రూపాయలు మొదట విడతగా రిలీజ్ చేసి రూపాయి నుంచి 1,00,000 రూపాయల వరకు ఎవరైతే రైతులు వడ్డీతో కలిపి ఉన్నారో 1,00,000 రూపాయల వరకు ఒకే గంటలో రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేసుకొని బయటికి నాగేశ్వరరావు గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. రీచ్ అయిన రోజు రైతులు కళ్ళలో ఆనందాన్ని చూసే దాంట్లో భాగంగా ఆనాడు ఎన్నికలకు ముందు